శ్రీశైలానికి సంబంధించినటువంటి ఆ తోపులాట, ఆ బాధలు, ఆ ఆవేదన పొరపాటున ఇదే గనక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే నిన్నటి నుండి బిగిన్ చేసి ఈ వారం రోజులు కాదు, ఈ నెల రోజులు క్రిస్టియన్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చేతకానితనంతో కాదు, కావాలని నేను చేశాడు హిందుత్వ నాశనానికి అన్నటువంటి చెప్పేవాడు. తిరుపతిలో తొక్కిసలాట గనక జగన్ టైంలో జరిగి ఉంటే అతని క్యారెక్టర్ అసాసినేషన్కి పతాక స్థాయికి ఉండేది. సింహాచలంలోది గనక జగన్ టైంలో జరిగి ఉంటే అంతే ఉండేది. శ్రీకాకుళంలోది గనక జగన్ టైంలోది జరిగి ఉంటే ఇక పతాక స్థాయికి చేరేది. అతన్ని వెంటాడటం, వేటాడటం అతని అదృష్టమో వీళ్ళ దురదృష్టమో ఇప్పుడు జరిగినాయి. బట్ ఎంత వేగంగా ఆ అంశాలని డౌన్ ప్లే చేయగలిగారు, వెంటనే వేరే అంశం తెర మీద తీసుకొచ్చి దాన్ని డౌన్ ఎట్లా చేసేశారు. అందులో మళ్ళీ కుట్రలు ఉంటాయని ఆలోచిస్తున్నాం, దాన్ని పరిశోధిస్తున్నాం అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా డైవర్షన్ అయిపోయింది. శ్రీశైలంకి సంబంధించి ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారు? ట్రస్ట్ బోర్డు ఉంది, అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఏం తక్కువ ఉంది అక్కడ? అంతా పెట్టుకుని ప్రజలు చివరికి మెష్ని తొలగించి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి, చివరికి తన్నుకునే పరిస్థితి, తోసుకునే పరిస్థితి, పోలీసులు లాఠీలు హుళిపించిన పరిస్థితి. దేవాదాయ శాఖ మంత్రి స్పందించారా? మంత్రులు ఎవరైనా స్పందించారా? జనసేన వాళ్ళు ఎవరైనా స్పందించారా? పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందించారా? సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పరిరక్షణ కోసం చేస్తున్నాననేటువంటి ఆయన స్పందించారా? ఇదే జగన్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరూ ట్వీట్ల మీద ట్వీట్లు, స్టేట్మెంట్లు, ప్రెస్ మీట్లు అన్నీ నడిచాయి. ఈవెన్ మీడియా పొద్దునుండి రాత్రి దాకా లైవ్లు, డిబేట్లు, తర్వాత దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు, దాని వెనకాల ఎవరేం చేసేసి ఉంటారు అన్నటువంటి లెక్కలు వాటికన్ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఉండేది. ఇప్పుడు ప్రొజెక్షన్ ఏంటి? సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంటే ఎక్కడ లోపం ఉంది? హిందువులు ఎవరి చేత వంచబడుతున్నారు, హిందువులు ఎవరి చేత మోసగించబడుతున్నారు? ఇప్పుడు పెద్ద చర్చతో పాటుగా శ్రీశైలం లోపాలని దాచేద్దామని మీడియాని భయపెట్టారా, బెదిరించారా, లేదా వాళ్ళకే ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నారా? కంట్రోల్ చేస్తే సోషల్ మీడియా ద్వారా మాత్రం విషయం బయటకు వస్తుంది.